హలో ఫ్రెండ్స్, రాజ్ బెట్లో మీ పెద్ద స్కోర్ను గెలవడానికి మీ ఏవియేటర్ విజేత విమాన వ్యూహాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఈ వీడియోలో మేము మీకు చూపుతాం. అసమానత పట్టికను విస్తరించండి. మీరు మునుపటి విమానాల గణాంకాలు మరియు ప్రస్తుత గేమ్ పురోగతి, అంటే ఇతర ఆటగాళ్ల పందాల మొత్తం మరియు వారు విమానాన్ని ఆపే అవకాశాల గురించి మీకు తెలుస్తుంది. ఏవైనా నమూనాలు లేదా ట్రెండులను గుర్తించడానికి మునుపటి రౌండ్ల ఫలితాలను సమీక్షించండి. విమానం కుప్పకూలిన లేదా దాని గమ్యాన్ని చేరుకున్న మల్టీప్లేయర్లపై శ్రద్ధ వహించండి. ఉదాహరణకు 100 రౌండ్లలో విమానం 20 సార్లు 10 రెట్ల మల్టీప్లేయర్ను చేరుకోవడానికి ముందే క్రాష్ అయినట్లయితే 10 రెట్ల కంటే ముందు క్రాష్ను అంచనా వేయడంలో మీ గెలుపు 20% అవుతుంది. ఏ మల్టీప్లేయర్లు తరచుగా కనిపిస్తాయో శ్రద్ధ వహించండి. ఇవి హాట్, ఎక్కువ కాలం కనిపించనివి కోల్డ్. హాట్ మల్టీప్లేయర్ల బెట్టింగ్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి, కానీ అవి రిస్క్తో కూడినవి. కోల్డ్ మల్టీప్లేయర్లపై బెట్టింగ్ చేయడం వల్ల తక్కువ రిస్కులు ఉంటాయి, కానీ రివార్డులు కూడా తక్కువగా ఉంటాయి. ఉన్న రిస్క్ మరియు చేయాల్సిన చెల్లింపుల ఆధారంగా మీ పందెం పరిమాణాలను సర్దుబాటు చేయండి. ఉదాహరణకు, మీరు తక్కువ రిస్క్తో కోల్డ్ మల్టీప్లేయర్లపై బెట్టింగ్ చేస్తుంటే విజయాల అవకాశాన్ని పెంచుకోవడానికి మీరు పెద్ద పందెం పరిమాణాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకి 2 రెట్ల గుణకం గత 50 రౌండ్లలో 30% సమయం ల్యాండ్ అయింది. 10 రెట్ల గుణకం గత 100 రౌండ్లలో ఒక్కసారి మాత్రమే చేరుకుంది. 7 రెట్ల గుణకంతో చివరి 20 రౌండ్లు ఓడిపోతున్నాయి. ఈ విశ్లేషణ ఆధారంగా ఎక్కువసార్లు వస్తూ ఉంటే మీరు 2 రెట్ల గుణకంపై పందెం వేయవచ్చు. 10 రెట్ల మల్టీప్లేయర్లు ఆకర్షణీయమైన చెల్లింపులను అందిస్తుంది, కానీ తక్కువసార్లు వస్తుంది కాబట్టి రిస్క్ను సూచిస్తుంది. ఈ అసమానతపై జాగ్రత్తగా పందెం వేయండి. ఓడిపోయిన పరంపర ఆగిపోయే వరకు 7 రెట్ల మల్టీప్లేయర్లను నివారించండి. అసమానత పట్టికలో అనుభవజ్ఞుడైన ఆటగాడిని ఎంచుకోండి. ఆట సమయంలో అతని చర్యలపై దృష్టి పెట్టండి. అతని తర్వాత మీరు నిధులను ఉపసంహరించుకోకూడదు. మునుపటి రౌండ్ల నుండి గణాంకాల సరైన విశ్లేషణ మీ విజయావకాశాలను గణనీయంగా పెంచుతుంది. ఏవియేటర్ ర్యాండంగా వచ్చే నంబర్పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి, కాబట్టి ఏ వ్యూహము 100% గెలుపు హామీ కాదు.